వెన్నెల విషయంలో నాగమ్మ కన్న కలలు, ఆశలు మొత్తం ఒక్క దెబ్బతో కూల్చేశాడు శంకర్. వెన్నెల మెడలో ఏకంగా తాళి కట్టేశాడు. పరిస్థితుల ప్రభావం వల్ల వెన్నెల మెడలో తాళి కట్టేలాగా అయితే దైవమే నిర్ణయించిందనమాట. అసలు వెన్నెల మెడలో తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది శంకర్ అంటే, వెన్నెల శంకర్ నుంచి తప్పించుకుందామని అడవిలోకి వెళ్ళిపోతుంది కదా, తనను పట్టుకునే ప్రయత్నంలో తన వెంటే వెడతాడు. మొత్తానికైతే పట్టుకుంటాడు, కానీ నైట్ అయిపోవడము, అడవిలో దారి కనిపించకపోవడము, ఎటు పోయాము ఎటు రావాలో తెలియకపోవడము, ఇక్కడ ఇంకా అక్కడే ఉండిపోతారనమాట నైట్. వెన్నెలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్ అనమాట శంకర్కి. తన కోసమని ఆకులు కొమ్మలన్నీ ఎంచుకొచ్చి అక్కడ ఒక బెడ్ రెడీ చేస్తాడు ఆడే పడుకునేదానికి. మళ్ళీ ఏ పులులు అడవి జంతువులు రాకుండా ఉండాలి అన్నట్టు ఒక మంట కూడా పెడతాడనమాట. అయితే ఎలాగో ఇద్దరు నిద్రపోతారు. నిద్ర లేసేసరికి శంకర్ కనిపించకపోయేసరికి ఇదే మంచి సమయం అని చెప్పని ఈ వెన్నెల అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక రౌడీల చేతికే చిక్కుతుందనమాట. ఆ రౌడీలు ఏంటి, ఈ అడవిలో అమ్మాయిలు కూడా దొరుకుతారా అన్నట్టు ఆ అమ్మాయిని రేప్ చేయాలన్నట్టు చూస్తారనమాట. అప్పుడే శంకర్ వచ్చి రౌడీలను కొట్టి ఈ వెన్నెలను అయితే కాపాడడం జరుగుతుంది. కాపాడమే కాదు, చెడామడ వాయించేస్తాడు. బుద్ధుందా నీకు అసలు, వయసు ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది, కొంచెం కూడా తెలివి లేకపోతే ఎలాగా, నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే మానం ప్రాణం రెండు పోయిండేవి, అమ్మాయిలు ఈ రోజుల్లో ఎలా ఉండాలి నీకు ఆ మాత్రం తెలీదా అంటూ తనని తిట్టేస్తాడనమాట. అలా అని కాదు అంటూ ఉంటే నా నుంచి తప్పించుకుందాం అనుకొని వాళ్ళ చేతిలో చిక్కుపోదాం అనుకున్నావా, ఇప్పుడు ఏమైందో చూడు అంటూ అట్లా నడుచుకుంటూ అడవిలోంచి బయట పెడదామని ఒక కొండ జాతి వాళ్ళ దగ్గరకు అయితే వెళ్ళిపోతారు. అక్కడ ఇక పరిస్థితుల కారణంగా వాళ్ళు ఈ అమ్మాయిని ఏదో చేసేస్తారని వెన్నెల మెడలో అయితే తాళి కట్టడం జరుగుతుంది. అమ్మవారి సమక్షంలో వెన్నెల మెడలో తాళి కట్టేశాడు శంకర్.